వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగాం సురేష్ కు పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో బయటికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న ఆయన్ని మరో కేసులో అరెస్ట్ చేశారు. ఆ వెంటనే కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి కొద్ది రోజుల క్రితం అరెస్ట్ అయిన నందిగాం సురేష్ ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఇటీవల హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే పూచీకత్తు సమర్పించకపోవడంతో ఆయన ఇంకా జైల్లోనే ఉన్నారు. మరోవైపు మరియమ్మ అనే మహిళ హత్య కేసులో సురేష్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మంగళగిరి కోర్టు పీటీ వారెంట్కు అనుమతి ఇవ్వడంతో మంగళగిరి పోలీసులు ఆయన్ని జైల్లోనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో తిరిగి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. లో వెలగపూడిలో 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మరియమ్మ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అప్పట్లో ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేయగా నందిగాం సురేష్ పేరును కూడా ఈ కేసులో చేర్చారు. వైసీపీ అధికారంలో ఉండటంతో ఈ కేసు విచారణ ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కేసు విచారణ వేగం పుంజుకుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో మధ్యంతర బెయిల్ పొంది బయటకు రావాలనుకున్న నందిగాం సురేష్ ను పోలీసులు మరియమ్మ హత్య కేసులో అరెస్ట్ చేసి బయటకు రాకుండా షాక్ ఇచ్చారు.